మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 దివ్య దేశాలలో 25 తలై చెంగనాన్మదీయం కోవెల. ఇది చంద్రదోష పరిహార స్థలం. చంద్రశాపహర పెరుమాళ్ అని కూడా స్వామికి పేరు. మూలమూర్తి నాన్మదీయ పెరుమాళ్, ఉత్సవమూర్తి వ్యోమజ్యోతి పెరుమాళ్, తాయారు తలై చెంగ నాంచియార్, ఉత్సవ తాయారు శంకమలవల్లి, విమానం చంద్ర విమానం, తీర్థం చంద్రపుష్కరిణి, పురాణం బ్రహ్మాండ పురాణం. ఈ కోవెల మైలాదుతురై నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కరైకల్ వెళ్లే దారిలో ఉంటుంది. నిల్చున్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. పెరుమాళ్ల చేతిలో శంఖం చాలా విలువైనదిగా ఉంటుంది. అందుకే స్వామిని తల శంగు అని పిలుస్తారు. శంగు అంటే శంఖం. చంద్రదోష పరిహార స్థలం. దీనిని అరుణవన క్షేత్రం అని కూడా పిలుస్తారు. చంద్రుని నిజాయితీగా చేసిన తపస్సుకు స్వామి మెచ్చి చంద్రుని ఆభరణంగా చంద్రుని తల మీద ధరిస్తారు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో శంకువులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేవారు. ఇక్కడ వ్యాపారులందరూ గుమిగూడి ఈ వ్యాపారాన్ని చేసినందువలన ఈ పేరు వచ్చిందని కూడా చెప్తారు. చాలా చిన్నదిగా శంఖు రూపంలో కనిపించటం అద్వితీయం. అందుకే ఈ దివ్య దేశాన్ని తలైశంగు అని పిలుస్తారు. నాన్మదీయ పెరుమాళ్ తన దేవేరులైన శ్రీదేవి భూదేవితో కలిసి కనిపిస్తారనమాట. ఇద్దరి దేవేరులతో అందంగా కనిపిస్తారు. ఆండాళ్ళమ్మవారు ఇక్కడ చాలా అందంగా కనిపిస్తారు. తిరుమంగయ్య ఆళ్వారులు స్వామి వదనాన్ని చల్లని వెన్నెల కాంతితో పోల్చారు. తలైచెంగ నాన్మదీయ టెంపుల్ చంద్రదోష నివారణ క్షేత్రం. మందరగిరిని కవ్వంగా అమృతం కోసం దేవాసురులు జరిపిన మథనంలో ముందుగా చంద్రుడు, ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చారు. అందువలన చంద్రుని లక్ష్మీదేవి పెద్ద సహోదరుడు అన్నగా భావిస్తారు. దాంతో ఆయన సూర్యుని తర్వాత స్థానాన్ని సౌర కుటుంబంలో పొందారు. మరొక గొప్ప వ్యక్తి అత్రి మహర్షి, ఆయన భార్య అనసూయ జన్మించారు. చంద్రుడు చాలా అందమైన వాడు మరియు గురువుకు వేదాలలో నిష్ణాతుడైన శిష్యుడు. ఒకసారి ఆయన రాజసూయ యాగాన్ని నిర్వహించగా దానికి చాలామంది అతిథులు వచ్చారు. ఆ యజ్ఞానికి గురుపత్ని అయిన తార కూడా హాజరయ్యారు. చంద్రుడు తార ఒకరినొకరు చూసుకుని అక్కడ ప్రేమలో పడ్డారు. తార గురువుని వదిలి చంద్రునితో నివసించటం మొదలుపెట్టింది. కోపోద్రిక్తుడైన గురువు చంద్రుని కుష్టు వ్యాధిగ్రస్తునిగా అవ్వమని శపించి ఈ విషయాన్ని విష్ణుమూర్తికి కూడా తెలియజేశారు. అప్పటికి తార మరియు చంద్రుడు బుధుడు అనే కుమారుడు కలిగాడు. విష్ణుమూర్తి కలుగ చేసుకోగా తారను చంద్రుడు తిరిగి గురువుకు అప్పగించారు. కానీ బుధుడు తను చంద్రుని అసహించుకున్నందున అతను చేసిన పనికి అతను నవగ్రహాలలో ఒకరిగా అవటానికి తపస్సు చేశారు. చంద్రుడు తన తప్పిదాన్ని ఒప్పుకున్నారు. దక్షిణ కుమారులైన 27 మందిని పెళ్లి చేసుకున్నారు చంద్రుడు. అందరినీ సమానంగానే ప్రేమిస్తానని చెప్తారు. కానీ ఆయన ఆ తరువాత రోహిణి మీద ఇష్టంతో ఆమెతో ఉండి తతిమ వారిని విస్మరిస్తారు. దాంతో వారు దక్షిణి దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని వివరిస్తారు. దాంతో ఆయన చంద్రుని క్షయవ్యాధిగ్రస్తుని కమ్మని చెప్తారు. దాంతో అందమైన ముఖం రోజు రోజుకి క్షీణించిపోతుంది. అందుకే పౌర్ణమి రోజు మొదలయ్యి రోజు రోజుకి క్షీణిస్తుంది. దాంతో ఆయన 2 శాపాలను పొందారు, గురు నుంచి మరియు దక్షిణ నుంచి. 2 చోళనాడు దివ్య దేశాలైన ఈ తలైచెంగనాన్మదీయం పెరుమాళ్ కోవెల అతి దగ్గర సంబంధం కలిగి ఉంది. శ్రీరంగ రంగనాథ స్వామి మరియు దగ్గరలోని పరిమళ రంగనాథ స్వామి తిరుఇంధలూరులోని స్వామితోటి. చంద్రుడు ఆయన పాప ప్రక్షాళన కోసం తన గురువునే సలహా అడిగారు. దానికి ఆయన 3 దశల ప్రాకారం కలిగిన విష్ణు కోవెల ముందు కూర్చుని ఆయనను ఆశీర్వచనాలను కోరుకోమంటారు. శ్రీరంగంలో చంద్రుడు 3 దశలలో మొదటిది చంద్రపుష్కరిణిలో స్నానం చేసి అనేక సంవత్సరాల స్వామి కోసం తపస్సు చేశారు. ఇది అతని శరీర రోగాన్ని నివారించింది. ఈ శ్రీరంగంలో రంగనాథుని మొదలుగా తరువాత తిరుఇంధలూరులో పరిమళ రంగనాథుని పూజించారు. ఇవి ఇతని అందానికి సంబంధించిన శాపాన్ని తగ్గించింది. చంద్రుని విన్నపం ప్రకారం ఇప్పటికీ మైలాదుతురైలోని తిరుఇంధలూరుగా ప్రసిద్ధి చెందింది. చంద్రన్ని ఇందు అంటే చంద్రుడు. మైలాదుతురైలోని ఈ ప్రదేశం
తిరు ఇంధలూరుగా ప్రసిద్ధి చెందింది. తిరు ఇంధలూరు పరిమళ రంగనాథుని కోవెల కూడా చంద్రదోష నివారణ స్థలంగా పేరొందింది. 3వ దశలో చంద్రుడు తన పరిహారం కోసం తలైచెంగడు వచ్చి పుష్కరిణిలో స్నానం చేసి విష్ణువు కోసం తపమాచరించారు. చివరికి స్వామి చంద్ర విమానం కింద నాన్మదీయ పెరుమాళ్గా అమ్మవారితో శంగమలవల్లి తాయారుతో కలిసి ప్రత్యక్షమై చివరికి చంద్రుని అన్ని పాపాల నుండి విముక్తిని చేశారు. అందుకే ఇక్కడ స్వామిని చంద్ర సపాహారన్, చంద్రును భగవంతునికి నమస్కరించి మనస్ఫూర్తిగా కొలిచే భక్తుల కోర్కెలను తీర్చమని వేడుకుంటారు. తప్పులు చేసిన అనుగ్రహించిన స్వామి కృపకు సంతోషభరితుడైన చంద్రుడు ఆయన భక్తులను కూడా అలానే కృప చూపించమని అడిగి పాపాలు, శాపాలు, దోషాల నుండి భక్తులను కాపాడమని అడుగుతారు. అన్ని దోష నివృత్తుడైన చంద్రుడు సంతోషంగా స్వామి పాదాలను శ్రీరంగంలో ఆశ్రయించి సేవించుకుంటారు. గురువు ఆజ్ఞను అనుసరించి శ్రీరంగం, తిరు ఇంధలూరు, తలైచెంగనాన్మదీయం 3 దఫాలుగా తపస్సు చేసి విముక్తులయ్యారు. చంద్రుని నిజాయితీగా చేసిన తపస్సుకు స్వామి మెచ్చి చంద్రుని ఆభరణంగా తల మీద ధరిస్తారు. చంద్రుడు మన మనసుకి సంబంధించిన కారకుడు కాబట్టి మనకి కూడా ఈ దివ్యక్షేత్రంలో అద్భుతమైన మనశ్శాంతి కలుగుతుందని నమ్ముతారు. నాన్మదీయ పెరుమాళ్ చంద్రశాప నివారణ స్థానం. తలైచెంగన్ నాన్మదీయ కోవెల్ అండి. ఇది దివ్యదేశం. చంద్రుడికి శాప పరిహారం చేసిన క్షేత్రం అన్నమాట. దక్షుడు 27 కుమార్తెలైన నక్షత్రాలను పెళ్లి చేసుకున్న చంద్రుడు అందరినీ సమానంగా చూస్తా అంటాడు. కానీ రోహిణి మీద ఇష్టంతో వేరే వాళ్ళని కొంచెం విస్మరిస్తారు. దాంతో చంద్రుడికి శాపం ఇచ్చి అందం పోగొట్టేలా రోజు రోజుకి క్షీణించమని శాపం ఇస్తారు. ఆ శాప పరిహారార్థం 3 దశలలో శ్రీరంగం, ఇంకొక ప్లేస్ తిరు ఇంధలూరు అనుకుంటే ఇక్కడ 3 ప్లేసుల్లో స్వామి తపస్సు చేయగా చంద్రుని తపస్సుకు మెచ్చిన స్వామి ప్రత్యక్షమై ఆయనకి శాప విమోచనం కలిగించి ఆయన భక్తికి మెచ్చి చంద్రుణ్ణి కిరీటంలో అలంకరించుకుంటారనమాట. స్వామిని శంఖ రూపంలో పక్కన స్వామి దర్శనం ఇస్తారు. స్వామి తలైచెంగ పెరుమాళ్ అద్భుతమైన దివ్య దేశం. చంద్రుడికి శాప విమోచన కల్పించిన క్షేత్రం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.